ధన్వాడ రైతులకు బేడీలు వేసి పోలీసులు కోర్టుకు తరలించడాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇంతే న్యాయం మరెక్కడా ఉండదని ఫైర్ అయ్యారు. బేడీలు వేసి వారిని దొంగల్లా చిత్రీకరించడంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా జైలు నుండి విడుదలై పెద్ద ధన్వాడకు చెందిన 12 మంది రైతులను శ్రీనివాస్ గౌడ్ కలిసి ధైర్యం చెప్పారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేము తుమ్మిళ్ళ ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. పెద్ద ధన్వాడ దగ్గర ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఏదైతే ఇథనాల్ ఇండస్ట్రీ పెడుతుందో దానికి దగ్గరలో 150 ఎకరాలు గవర్నమెంట్ డైరెక్ట్ గా మేము మార్కెట్ వాల్యూకు భూమి కొని 150 ఎకరాల భూమి ఇచ్చినాం. తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ ఇచ్చినాం. అక్కడ ఇంకా ఎన్నో రకాలుగా అక్కడ నుంచి వలస పోయి బతికే వాళ్ళు, కానీ కర్నూలు నుంచి రైచూరు నుంచి బతకడానికి అలంపూర్కు గద్వాలకు వచ్చిన పరిస్థితి చూసినాం. కానీ అలా రైతులకు వేడిలు వేయడం, ఒక దొంగల మాదిరిగా, ఒక బందిపోట్ల మాదిరిగా వాళ్ళని చిత్రీకరించి భయభ్రాంతులకు చేసి వేడిలు వేసి తీసుకుపోవడం అనేది ఇది ఎక్కడిది న్యాయమో మాకు అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం ఎక్కడ కూడా ఉండదు. మరి ముఖ్యంగా జైలర్ ఆయన డ్యూటీలో ఉంటే, డ్యూటీలో ఉన్న జైలర్ నార్కల్లో డ్యూటీలో ఉన్నటువంటి జైలర్ పేరు ఊరున అయినంత మాత్రాన జైలర్ పేరు కూడా ఏతురుగా పెట్టిండ్రు. అక్కడ లేకపోయినా ఆయనను ఏతురుగా పెట్టిండ్రు. ఆడ లేని వాళ్ళను ఎట్లయికి ఇచ్చిండ్రు. దొరికిన వాళ్ళను చిన్న చిన్న పిల్లలు సేన్ల కాడుకొని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టి జైలుకు పంపిండ్రు. జైల్లో ఇలా జైలు నుంచి కోర్టు పోతే బేడీలేసి దొంగల మాదిరిగా బందిపోటు పాటిగా భయపెట్టించింది. తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరిస్తుంది. అణచివేతలకు ఎప్పుడు కూడా భయపడదు. తెలంగాణ రక్తంలోనే ఉంది. నడిగడ్డ అసలు భయపడదు. వీడు బేడీలేసి భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగులను కూడా కేసులు పెడితే మాత్రం వాళ్ళు భయపడి ఎందుకు పొరపాటు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి. కేసులు మొత్తం కొట్టేయాలి. కేసు